ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటానికి మనం సిద్ధపడదాం. దేవుడు నీతో నాతో మాట్లాడును కాక. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 29వ కీర్తన ఆఖరి వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. బలము లేక ఎంతగానో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. బలం అనగానే శారీరకమైన బలం మాత్రమే అనుకోకండి. బలము అంటే ఆత్మ సంబంధమైన బలము కూడా ఉంది. శారీరకమైన బలము, అదే రీతిగా మానసికమైన బలం కూడా చాలా అవసరం. ఈ దినమున మానసికమైన బలము లేకుండా ఒకవేళ ఎంతగానో బలహీనమవుతూ ఉన్నారా? మానసికమైన బలం దేనికి అని మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు తన ప్రజలకు బలాన్ని ఇస్తాడు. ఏ విషయంలో? ఎందుకయ్యా అంటే, శ్రమలను జయించడానికి దేవుడు బలాన్ని ఇస్తాడు. కష్టమును ఎదిరించడానికి దేవుడు బలాన్ని ఇస్తాడు. ఇదిగో సాతానును ఎదిరించడానికి దేవుడు బలాన్ని ఇస్తాడు. ఇదిగో దేవుడు ఎంతగానో నువ్వు కృంగిన స్థితిలో లేవనెత్తపట్టడానికి దేవుడు బలాన్ని ఇస్తాడు. ఈ రోజున బలము లేకుండా కృంగిపోతా ఉన్నావా? దేవుడు అంటున్నాడు, తప్పక నేను నీకు బలాన్ని అనుగ్రహిస్తా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. తన ప్రజలకు, ఎవరైతే దేవుని ప్రజలుగా ఉంటారో, ఎవరైతే దేవుని నమ్మిన వారుగా ఉంటారో, ఎవరైతే దేవుని స్వీకరించిన వారుగా ఉంటారో, ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడు బలాన్ని ఇస్తాడు. ఏ బలమయ్యా అంటే నూతనమైన బలాన్ని ఇస్తాడు. ఇదిగో సమస్యలను ఎదిరించగలిగిన బలం, ఇదిగో తట్టుకోగలిగిన బలం, శ్రమల్లో తోడై ఉండి ఆయన మనల్ని నడిపించుకోగలిగిన బలం దేవుడు మనకిస్తాడు. ఈ దినమున దేవుడిని కోరుకుంటా ఉన్నాడు. బలహీనంగా నువ్వు ఉన్నావా? ఇదిగో నీకు బలాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు కనుక ఇకనైనా బలము కలిగి ఉండడానికి ప్రయాసపడు. మరి ఎప్పుడు ఇస్తాడు? దేవుని యందు విశ్వాసం ఉంచితే ఇస్తాడు. దేవునికి ప్రార్థన చేస్తే ఇస్తాడు అనే విషయాన్ని దేవుడు తేటగా ఉదయకాల సమయంలో నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. బలము లేక ఎంతగానో శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉండిపోయావా? అందులో నుండి నువ్వు బయటికి రాగలగాలి అంటే, అందులో నుండి నువ్వు ఉన్నతమైన స్థాయికి మార్చబడాలంటే దేవుని బలం చాలా అవసరం. మన వల్ల కాదండి. మనం ఎంత మాత్రం కూడా బయటికి రాలేం. ఆపదల్లోండి, ఇరుకుల్లోండి, ఇబ్బందుల్లోండి మనమంతటా మనం ఎప్పుడు బయటికి రాలేం. అలాగే మానసికమైన బాధల్లోండి మనం బయటికి రాలేం. దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క బలము లేకుండా మనం ఒక్కడుగు కూడా ముందుకు వేయలేమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉదయకాల సమయంలో దేవుడు తేటగా చెప్తున్నాడు, నేను మీకు బలాన్ని అనుగ్రహిస్తాను, నేను మీకు తోడే ఉంటాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. బలము కావాలని ఆశ నీకు ఉండినట్లయితే, బలముతో జీవించాలని ఆశ నీకు ఉండినట్లయితే ప్రార్థనలు ఏకీభవించి దేవుని అడుగు. దేవుడు తప్పక నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా. అయా నీ బిడ్డతో స్వస్థముగా మీరు మాట్లాడారు, అందుని బట్టి వందనాలు. యేసయ్యా మీకు లెక్కలేని స్తోత్రం. బలమును అనుగ్రహించు దేవుడు ప్రభువా. అయా మాకు బలమును దయచేయండి. బలహీనముగా ఉన్నాం అయా, మేము దేనిని జయించలేని స్థితిలో ఉన్నాం. మీ బలమును మాకు దయచేయండి. మీ శ్రమల్లో ఎలాగైతే ప్రభువా నిలబడగలిగారో అలాంటి బలమును మాకు దయచేయండి. యేసయ్యా మీ బలం మాకు అనుగ్రహించమని బ్రతిమలాడుతున్నాం. మీ కృప కుమ్మరించండి. ఎవరైతే నమ్మకంగా, విశ్వాసంగా ఈ మాటలు విన్నారో వారందరి పట్ల నీ బలము అనుగ్రహించబడును గాక. మీరు ఉన్నతమైన స్థితికి మార్చమని, కృప చూపించమని యేసయ్య నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే తప్పక లైక్ చేయండి. అలాగే మీరు కనీసం 10 మందికైనా షేర్ చేయడానికి సిద్ధపడండి. మీరు దేవుని పని చేసిన వారు అవుతారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు. అదే రీతిగా కొండ ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉన్నాం. ఈ పరిసర నిమిత్తమే మీరు ఏమన్నా గుప్పిలు ఇప్పాలని ఆశపడినట్లయితే, పరిసర నిమిత్తమే మీరు ఎప్పుడైతే పరిసరలో పాలు పొందాలని ఆశపడతారో మీరందరూ కూడా మమ్మల్ని సంప్రదించండి. దేవుడు తప్పక మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.